వయోవృద్ధుడు సుదీర్ఘకాలం మంత్రి పదవులు అధిరోహించిన రికార్డ్ ఆయన సొంతం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర సైతం పోషించాడు. పార్టీలో తాను అనుకున్నది సాధించడంలో ఆయనకు ఆయనే సాటి. పార్టీ అధిష్టానంతో ఉన్న రిలేషన్స్తో సైలెంట్గా తాను అనుకున్నది కానీ చేస్తూ ఉంటారు. తాజాగా కూడా అంతే సైలెంట్గా తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. సీఎంని ఇంటికి రప్పించుకొని మరి తనకు కావలసిన వారికి పదవి ఇప్పించుకోగలిగారు. ఆ రాజకీయ దిగ్గజం ఎవరంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి జానారెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆయన వారసుల్ని ప్రమోట్ చేసి తాను సైలెంట్ అయిపోయారని అందరూ భావించారు. ఇటీవలే జానారెడ్డి సైతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఎవరైనా సలహాలు సూచనలు అడిగితేనే ఇస్తానని లేదంటే లేదని ప్రకటించారు. దాంతో అందరూ నిజంగానే జానారెడ్డి పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారని అందరూ అనుకున్నారు. కానీ అధిష్టానం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు ప్రకటించాక అందులో అనూహ్యంగా పదవి దక్కించుకున్న నాయకుడి పేరు చూసి అందరూ జానారెడ్డా మజాకా అనుకుంటున్నారు. జానారెడ్డి గాంధీ భవన్లో ఎవరైనా సలహాలు సూచనలు అడిగితేనే ఇస్తానని కామెంట్స్ చేసిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి సుమారు 2 గంటల పాటు మంతనాలు సాగించారు. ఇక అప్పటి వరకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఆశిస్తున్న ఆశావహుల లిస్టులో శంకర్ నాయక్ పేరు ఒక్కసారి కూడా వినిపించలేదు. జానారెడ్డి తన అనుచరుడైన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్కి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించగానే హైకమాండ్ ఆమోదంతో శంకర్ నాయక్కు అవకాశం దక్కింది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ఒక ఫ్యామిలీలో ఒకరికే టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరిగింది. ఇంట్లో ఒకరికే టికెట్ అని చెప్పినా జానారెడ్డి తన 2 కుమారులకు టికెట్ ఇప్పించుకున్నారు. చిన్న కుమారుడు కుందూరు జయవీర్ రెడ్డికి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. పెద్ద కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పుడు తన అనుచరుడైన శంకర్ నాయక్కి ఎమ్మెల్సీ టికెట్ సైతం ఇప్పించుకున్నారు. మరి చూశారు కదా, మౌనంగా ఉన్నారు, సలహాలు అడిగితేనే ఇస్తానని చెప్పారు కదా అని లైట్ తీసుకుంటే జానారెడ్డితో ఎలా ఉంటుందో. మొత్తానికి ఆ పెద్ద ఆయన దట్ ఈస్ జానారెడ్డి అనిపించుకుంటున్నారు ఇప్పుడు.